ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సుభాష్ కిచెన్. నేను మీ శుభాని. ఈరోజు మన ఛానల్లో నేను పచ్చడి రెసిపీ చేశానండి. నాకు తెలిసి ఇది కొంతమందికి తెలిసి ఉంటుంది పచ్చడి. సో ఈరోజు మీరు కూడా తెలుసుకుని ట్రై చేసేయండి ప్రాసెస్ చూసి. సో ఫైనల్లీ పచ్చడి ఏంటో చెప్పాను మరి. అదేనండి, క్యారెట్ మామిడికాయ పచ్చడి అయితే చేస్తాను నేను. చాలా చాలా బాగుంటుంది. ఒకసారి ప్రాసెస్ చూసి మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఇది ఎలాగో మామిడికాయ సీజన్ కాబట్టి మనకి ఒకసారి ట్రై చేసేయండి. ఇప్పుడు మామిడికాయ అండ్ క్యారెట్ పచ్చడి చేయాలంటే ప్రాసెస్ అయితే చూడాలి. సో ఇప్పుడు లేట్ చేయకుండా మనము ఈ పచ్చడి ఎలా చేయాలో ప్రాసెస్ అయితే చూసేద్దాం. ఇప్పుడు మనం లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు కొంచెం కొత్తగా క్యారెట్ అండ్ మామిడికాయతో పచ్చడి చేస్తున్నాను. సో నేను ఒక క్యారెట్ అండ్ ఒక మామిడికాయ తీసుకున్నాను. ఇప్పుడు క్యారెట్ మామిడికాయ పచ్చడి ప్రాసెస్ చూసేద్దాము. చాలా చాలా బాగుంటుంది, తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని ఈ రెండింటిని పైన తొక్క తీసేసుకుని మనం చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి పెట్టుకుందాం. చూడండి, క్యారెట్ అలాగే నేను మ్యాంగో కూడా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఇవి మిక్సీ జార్లో వేసుకుందాము. చూడండి, మిక్సీ జార్ తీసుకున్నాను. ఇందులో 1/2 కప్పు క్యారెట్ ముక్కలు వేసుకుంటున్నాను. అలాగే 3/4 కప్పు మామిడికాయ ముక్కలు వేసుకుంటున్నాను. క్యారెట్ కన్నా కొంచెం మామిడికాయ ముక్కలు ఎక్కువ ఉండాలి చూసుకోండి. అలాగే ఒక 10 వెల్లుల్లి రబ్బలు వేస్తున్నాను. అలాగే 2 స్పూన్స్ రెడ్ చిల్లీ పౌడర్ వేస్తున్నాను. అలాగే టేస్ట్కి తగ్గ ఉప్పు వేస్తున్నాను, కళ్ళుప్పు వేస్తున్నాను. ఫస్ట్ ఇది మనం ముద్దలా చేసుకుని వద్దాము. ఒకవేళ రోళ్ళు ఉంటే కనుక రోటీలో చేసేసుకుంటే ఇంకా టేస్ట్గా ఉంటుంది. సో నేను ఇప్పుడు ఇది మిక్సీ పట్టుకుని వస్తున్నాను. చాలా మెత్తగా, మరీ మెత్తగా కాకుండా కొంచెం పలుకులుగా మనం మిక్సీ పట్టుకుందాము. చూడండి, ఇలా మిక్సీ పట్టేసుకోవాలి. మనకి అక్కడక్కడ మామిడికాయ ముక్కలు తగిలినా పర్వాలేదు, ఎల్లుల్లిపాయలు కూడా. ఇప్పుడు ఇలా మెత్తగా మిక్సీ పట్టేసుకుని ఇదే రోట్లో దంచుకుంటే కనుక చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడు దీనికి మనం పోపులు పెట్టుకుందాము. చూడండి, పోపుల కోసం నేను ప్యాన్ పెట్టుకుని ఒక 3 స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకున్నాను. ఇప్పుడు 1/4 టీ స్పూన్ మెంతులు వేసుకుందాము. అలాగే 1 స్పూన్ పచ్చెనగపప్పు వేసుకుందాము. ఫస్ట్ ఇవి మనకి వేగాలి, కొంచెం వేగాలి ఇవి. ఇలా వేగుతున్నప్పుడు మనకి 1 స్పూన్ మినపప్పు కూడా వేసుకుందాము. ఈ మినపప్పు శనగపప్పు కొంచెం మనకి రంగు మారాలి. చాలా చాలా బాగుంటుంది పచ్చడి, ట్రై చేయండి. అలాగే ఇది మామిడికాయల సీజన్ కాబట్టి చాలా బాగుంటుంది, ట్రై చేయండి ఒకసారి. ఇప్పుడు 1 స్పూను జీలకర్ర, అలాగే 1 స్పూన్ ఆవాలు, ఇవి కూడా మనకి బాగా వేగాలి. ఇలా ఇవన్నీ వేగిన తర్వాత ఒక 4-5 ఎండుమిర్చి, అలాగే కొంచెం కరివేపాకు. ఇలా ఎండుమిర్చి అలాగే కరివేపాకు వేగిన తర్వాత కొంచెం చిటికెడు ఇంగ వేసుకుందాము. అంతేనండి మనకి పోపులు. ఇప్పుడు మనం ముందుగా తీసుకున్న పచ్చళ్ళు అయితే వేసేసుకుందాము. నేను వేరే బౌల్లో తీసుకున్నాను, ఈ పచ్చళ్ళు వేసేసుకుందాము. ఈ పచ్చడి మిక్సీ పెట్టేటప్పుడు మనము వాటర్ ఏమీ వేయకుండానే మిక్సీ పట్టుకోవాలి. ఇది నేను ఇందులో వేసేస్తున్నాను. ఇప్పుడు స్టవ్ ఆపేసుకోండి. ఎలాగో మనకి ఆయిల్ అనేది వేడిగా ఉంటుంది కాబట్టి సరిపోద్ది. స్టవ్ ఆపేసుకొని ఈ పచ్చడి అందులో పోపుల్లో కలిపేసుకోవడమే. మనకి కొబ్బరికాయ మామిడికాయ పచ్చడి తింటాం కదా, సేమ్ టేస్ట్ అట్లానే ఉంటుంది. ఒక్కసారి తప్పకుండా ట్రై చేయండి. మనకి పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఒక 5 నిమిషాలు ఇలా ఉంచుద్దాము. చూడండి, ఒక 5 నిమిషాల తర్వాత మనకి పచ్చడి అనేది రెడీ అయిపోయింది. చూసారు ఎంత బాగుందో. చూడండి, ఎంతో టేస్టీగా ఉండే క్యారెట్ మామిడికాయ పచ్చడి అనేది రెడీ అయిపోయింది. ఒకసారి ట్రై చేయండి. ఈ ప్రాసెస్లో చాలా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి మీకు ఎట్లా వచ్చిందనేది కామెంట్ సెక్షన్లో తెలపండి. కొత్తగా ఉందా క్యారెట్ మామిడికాయ పచ్చడి అంటే? కొంచెం కొత్తగా ఉంది కదా, కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. వేడివేడి అన్నంలో వేసుకుని తిన్నా బాగుంటుంది. మనకి టిఫిన్స్లోకి కూడా చాలా బాగుంటుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎట్లా వచ్చిందనేది కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోవద్దు.
ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం సుభాష్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. ఎంతో టేస్టీగా ఉండే క్యారెట్ మామిడికాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.